ఇప్పుడు వీరసింహారెడ్డిలో బాలయ్య బాబు సినిమా అవును. అది ఎలా వచ్చింది ఛాన్స్? అది అది మైత్రి మూవీస్ లో నేను అంటే సుందరానికి లైక్ రంగస్థలం, పుష్ప అవి కూడా చేశాను కాబట్టి సో అలానే డైరెక్ట్ గా పిలిచారు. టర్కీ వెళ్ళాం అనమాట ఆ మూవీకి. సో బాలయ్య గారితో ఎక్స్పీరియన్స్ కానీ చాలా హ్యాపీగా అనిపించింది. యా సార్, 5 days. శృతి హాసన్కి చెల్లిలా? అవును సార్, శృతి హాసన్ కి చెల్లి. అంటే బాలయ్య బాబు అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు, దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు. నువ్వు దగ్గరికి వెళ్ళావా, మాట్లాడావా? సార్ బాలయ్య సార్ వచ్చేసి చాలా చాలా మంచివారు. అండ్ దెన్ యాక్చువల్గా ఆ రోజు ఫస్ట్ డే వెళ్ళాం, మేము అక్కడ ల్యాండ్ అయ్యి హోటల్లో ఉన్నాం అనమాట. అందరికి ఒకే హోటల్ ఇచ్చారు. మేము మేము యాక్చువల్గా ఎలివేటర్లో ఉన్నాం, బాలయ్య సార్ వచ్చారు, డోర్స్ క్లోజ్ అయిపోయాయి అనమాట. మేము అనుకున్నాం అయ్యో మిస్ అయిపోయిందని. మళ్ళీ కిందకి వెళ్ళాము మాకు తినడానికి అనమాట, డిన్నర్. సో టేబుల్ దగ్గరికి వెళ్ళాము, కూర్చున్నాము. అండ్ బాలయ్య సార్ వచ్చారు. అప్పుడే బాలయ్య సార్ వచ్చారు, మాట్లాడాము. అండ్ బాలయ్య సార్ కూర్చున్న టేబుల్లో మేము వేరే దగ్గరికి వెళ్తుంటే ఏంటి ఎక్కడికి వెళ్ళి లేదు సార్, అంటే రౌండ్ టేబుల్ అనమాట అది. సార్ ఇంకా వాళ్ళ అసిస్టెంట్ గారు ఉన్నారు. అండ్ దెన్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, వచ్చి కూర్చోండి అంటే బాలయ్య సార్తో కూర్చొని, అండ్ దెన్ మా మదర్ కరెక్టర్ గారు కూడా ఉండే, అందరం కూర్చొని తిన్నాం అనమాట సార్. ఓకే, మాట్లాడావా మరి ఆయనతో? మాట్లాడాను సార్. బాలయ్య సార్ ఏమన్నారు అసలు? నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏమేమి చేసావు అని అడిగారా ఏమన్నా? అడిగారు సార్, అడిగారు. మాట్లాడాం, బాగానే మాట్లాడాం, తిన్నాము. అండ్ అలా ఎప్పుడు కలిసిన హాయ్ సార్ బాగున్నారా అంటే పలకరిస్తారు, బాగా మాట్లాడారు. ఎన్ని రోజులు షూటింగ్? 5 days సార్. 5 days. 5 days కూడా బాలయ్య బాబుతో మాట్లాడే అవకాశాలు వచ్చినాయా? సార్ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి, కానీ ఒక 2 days కాంబినేషన్ సీన్స్ లేవు. మా ఫ్యామిలీ సీన్స్ ఉండే, సో ఒక 2 days కాకుండా మిగతా 3 days మాట్లాడాం. ఓకే, అంటే మాట్లాడిన తర్వాత బాలయ్య బాబు అంటే ఏమనిపించింది? సో చాలా గ్రేట్ పర్సన్ సార్, ఇంకా చెప్పలేము మాటలో, బట్ చాలా చాలా మంచివారు. అందరు కోపం అనుకుంటారు కానీ బట్ మనం ఎంత మంచిగా అంటే సార్ అంత మంచిగా అంటారు. అంటే అందరూ ఆయన దగ్గరికి వెళ్ళాలని భయపడుతూ ఉంటారు అంటారు, అదేమైనా కనిపించిందా ఆయన దగ్గరికి వెళ్ళడం భయపడటం కానీ వేరే వాళ్ళు ఎవరైనా? లేదు సార్, సాధారణంగా హీరో అంటే కొంత ఉంటారు, కానీ సార్ ఎక్కువ అందరితో కలిసిపోతా ఉంటారు అనమాట. ఎక్కువ సైడ్ కి ఒక్కరు కూర్చోరు, వచ్చి మాట్లాడుతూ ఉంటారు అందరితో. ఓకే, మరి నీకు ఇష్టమైన హీరో ఏమైనా ఏంటి చెప్తావు? ఇష్టమైన హీరో అంటే నేను హీరో మళ్ళీ హర్ట్ అవ్వకూడదా? అలా కాదు సార్, బట్ అందరూ బాగా చేస్తారు అందరూ ఇది కాబట్టి, కానీ నాకు ఒక నేమ్ చూస్ చేసుకోవడం ఇంకా లేదు. అంటే సాధారణంగా ఉంటుంది కదా మనకంటూ ఒక ఇష్టాలు ఉంటాయి. అల్లు అర్జున్ చూస్తే డ్యాన్స్ బాగా చేస్తాడు, అదే నాకు బాగా ఇష్టమైన హీరో అనిపిస్తూ ఉంటుంది. లేదా బాలయ్య బాబు చూస్తే ఫైట్స్ బాగా చేస్తారు, నాకు బాలయ్య బాబులో ఫైట్స్ ఇష్టం అనిపిస్తూ ఉంటుంది. అట్లా అనిపించిన సినిమాలు ఏమైనా ఉన్నాయి అసలు? పోనీ అంటే చాలా ఉన్నాయి సార్, అంటే ప్రతి మూవీలో ఒక్కొక్కరిది ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, బట్ మనం చూస్తాము దాన్ని లైక్ అడోర్ చేస్తాము. అండ్ దెన్ చాలా అందరూ ఇష్టం సార్.